డిఎస్సిలో అక్రమాలు అంటూ వైసీపీ అసత్య ప్రసారం చేస్తుందని టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 డిఎస్సీలు ప్రకటించిన చరిత్ర చంద్రబాబుదైతే డిఎస్సీ అంటూ మోసపు ప్రకటనలు చేసిన చరిత్ర జగన్ది అని దుయ్యబట్టారు. ఉద్యోగాలు అమ్ముకోవడం జగన్ నైజమని ఆక్షేపించారు. పూర్తయ్యి ప్రతి ఒక్కరు కూడా దాదాపు 16,347 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఎవరికీ లేని సమస్యను తెరమూదుకు తీసుకొచ్చి ఉపాధ్యాయ నియామకాలు అక్రమాలు జరిగాయని చెప్పి గత 3-4 రోజులుగా రచ్చరాద్ధాంతం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీ దగ్గరికి ఎవరైనా సరే ఈ 16,347 మంది ఉద్యోగాలు పొందిన వారు మేము పలే రాజకీయ పరుగుబడితోనో లేకపోతే మేము లక్షలాది రూపాయలు డబ్బులు ఎవరికైనా లంచం ఇచ్చో ఈ ఉద్యోగాలు సాధించామని ఏ ఒక్కరైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా అవినీతి జరిగితేనో లేకపోతే కుంభకోణాలు జరిగితేనే డబ్బులు చేతులు మారితే 10 రోజులు 20 రోజులు మూసిపెట్టగలం. సంవత్సరం తర్వాత కూడా ఈరోజు ఎవరు ముందుకు రాకోకుండా నీతి నిజాయితీగా అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఉద్యోగాలు పొందుతూ ఉంటే వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదానికి ఈరోజు మొత్తం అందరూ కూడా దీంట్లో ఏదో జరిగిందని చెప్పి ఒక దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టాం. ఇది మంచిది కాదు. కేవలం 148 రోజుల్లోనే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేసి వేలాది మంది ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సమక్షంలో ప్రజల మధ్య వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రం ఆశ్చర్యంతో పొరగించిపోయింది. ఇంత బ్రహ్మాండంగా ఒక పారదర్శకంగా ఇంత ఒక పండుగ వాతావరణంలో గతంలో ఎప్పుడు ఎవరూ చేయని విధంగా లోకేష్ గారి కార్యక్రమాన్ని ఇచ్చారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సంతోషపడ్డారు. నిరుద్యోగుల్లో కూడా ఉద్యోగాలు రాని నిరుద్యోగుల్లో కూడా ఒక ఆశ నెలకొల్పడం జరిగింది. లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థ ముందుకు పోతుంది. ఖాళీగా ఉన్న ప్రతి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారు. కాబట్టి మేము కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు నుంచే మళ్ళీ ఎవరైతే ఉద్యోగాలు రాని వారు ఉన్నారో అర్హులైన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోవడం జరుగుతుంది. ఇది చూడలేని మీరు రకరకాలుగా మాట్లాడి నిన్న విద్యాశాఖ డైరెక్టర్ మీద కూడా దాడికి పంపించావంటే మీ ఎమ్మెల్యేలను నువ్వు ఎంత కుట్రతో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత పైన కక్ష కట్టావో అర్థమవుతోంది. ఆయన రకరకాలుగా చెప్తున్నారు. మార్కులు వివరాలు ఎక్కడ కానీ ఇవ్వలేదు, వెబ్సైట్లో వెళ్ళేది. ఈ పరీక్ష కూడా మీరు గతంలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవకతవకల మాదిరి చేయలే. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఎక్కడ కూడా చిన్న లీక్ అవ్వడం కానీ లేకపోతే ఒకరి కాపీ కొట్టడం కానీ లేకపోతే చిన్న పొరపాట్లు కూడా జరగకోకుండా వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ఒక పద్ధతిగా అత్యంత రహస్యంగా నిర్వహించడం జరిగింది. 2/7/2025 పరీక్ష ముగిసిన తర్వాత 22/8/2025 అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు, వారి మార్కులు, వారికి ఏ ర్యాంక్ వచ్చిందని చెప్పి అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. ఏమైనా దీనిపైన అభ్యంతరాలు కానీ లేకపోతే మీకు ఏదైనా సలహాలు అభ్యంతరాలు ఉంటే తెలపమని చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించిన తర్వాత 15/9/2025 నాడు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి ఆయా జిల్లాలకు సంబంధించిన ఏ జిల్లాలకు అభ్యర్థులుగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా తగు సమాచారం ఇచ్చి పలానా రోజు నుంచి పలానా రోజు వరకు ఈ కింద పేర్కొన్న సమాచారాన్ని డిఈఓ కార్యాలయంలో అందజేయండి అని చెప్పి వారందరికీ కూడా చెప్పడం జరిగింది. వారికి సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అవన్నీ అయిన తర్వాత వారిని ఉద్యోగ నియామకాల్లో చేర్చుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎవరైతే ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయ్యారో వారికి ట్రైనింగ్ కూడా అన్ని జిల్లాల్లో విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎన్ని చేయడం జరిగింది. ఇవన్నీ ఇంత బ్రహ్మాండంగా పకడ్బందీగా జరిగితే మీరు ఏమీ జరగలేదు, మార్కులను బయట పెట్టలేదు, ర్యాంకులను బయట పెట్టలేదని చెప్పి ఇంత దుర్మార్గంగా మాట్లాడడం అంటే చాలా బాధాకరంగా ఉంది. మీరు చెప్పే మాటలు అంటే ఎంత భావ దారిద్ర్యానికి మీరు దిగజారిపోయారో దీంతోనే అర్థమవుతుంది. ఇంకా చెప్తా ఉన్నారు, నవీన్ అనే ఉద్యోగి మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి అతనికి స్పష్టంగా మీకు విద్యాశాఖ అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. అతనికి మేము మిగతా అభ్యర్థుల మాదిరే మెసేజ్ పంపాం,
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఆ అభ్యర్థి రానందున అతను మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం. అతను కోర్టుకు పోయినా కూడా కోర్టుకు కూడా మేము అదే చెప్పాం. గ్రీవెన్స్ కమిటీకి వచ్చినా కూడా మేము అదే చెప్పాం. అతను సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి రావడానికి మేమేం బాధ్యులం అవుతామని చెబితే మీరు రకరకాలుగా ఏవేవో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా స్పోర్ట్స్కు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పి ఒకటేదో కాల్ రికార్డును చూపించేసి మాట్లాడుతున్నారు. మీకు సవాల్ చేస్తా ఉన్నాం, ఎంతమంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చామో పబ్లిక్ డొమైన్లో పెడతాం, మీరు వెరిఫై చేయండి. వీళ్ళు క్రీడాకారులుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారా లేదా అని చెప్పి ఛాలెంజ్ చేస్తాను. మీరు ఒక్కరిని చూపించినా సరే. మీరు చెప్తున్నారు ఒకటి, బొంత రోసయ్య అనే అతను రాయన సురేష్ అతనికి ఫోన్ చేసి నీకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడాడు, 15 లక్షలు డిమాండ్ చేశారనేది. ఈ బొత్స రోసయ్య ఇతను హ్యాబిచువల్ క్రిమినల్. గతంలో ఇతను చేసే కార్యక్రమాలేంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నోటిఫికేషన్లు వదిలిన ఉద్యోగాలకు సంబంధించి ఇతను అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఎవరో ఒక 10 మందిని ట్రాప్ చేయడము, నాకు సెంట్రల్లో పలానా వారు తెలుసు, రాష్ట్రంలో పలానా వాళ్ళు తెలుసు, నేను ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళని ట్రాప్ చేయడం జరుగుతుంది. మీ ప్రభుత్వ హయాంలోనే మీరు భర్తీ చేసిన సచివాలయాల ఉద్యోగాల్లో కూడా ఇతను ఇదే విధంగా ఫోన్ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అప్పుడు శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం ఇతని పైన కేసు పెట్టి జైల్లో వేయడం జరిగింది. ఇతని హ్యాబిచువల్ క్రిమినల్. ఇది కూడా ప్రభుత్వానికి తెలిసిన వెంటనే, ప్రభుత్వానికి ఆ సమాచారం అందిన వెంటనే 25